ఐటీ టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు మందగిస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలైతే పునర్వ్యవస్థీకరణ లేదా నైపుణ్యాల లేమి పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగుల నియామకాలు చేస్తున్నాయి. ఏఐ ప్రభావం ఉన్న జీసీసీల్లో కొలువుల నియామకాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా దేశంలోని జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 11% పెరిగి 24 లక్షలకు, 2030 నాటికి 30% పెరిగి 34.6 లక్షలకు చేరుకుంటుందని గ్లోబల్ టెక్నాలజీ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్ఎల్బి సర్వీసెస్ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుతం జీసీసీల్లో పనిచేస్తున్న 21.6 లక్షల ఉద్యోగులతో పోలిస్తే 2030 నాటికి మన దేశంలోని జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 13 లక్షలు పెరుగుతుందని అంచనా వేసింది. నిన్న మొన్నటి వరకు మెట్రో నగరాలపైనే ఆసక్తి చూపిన జీసీసీలు ఇప్పుడు దేశంలోని అహ్మదాబాద్, కోయంబత్తూర్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపైన ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నగరాల్లో జీసీసీలు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు మారే ఉద్యోగులు మెట్రో నగరాల్లోని జీసీసీలతో పోలిస్తే 10 నుంచి 12% మాత్రమే ఉండడం, ఆఫీసు నిర్వహణ ఖర్చులు 30 నుంచి 50% తక్కువగా ఉండడం, 20 నుంచి 35% తక్కువ జీతాలకే నిపుణులైన ఉద్యోగులు దొరకడం ఇందుకు కలిసొస్తోందని ఎన్ఎల్బి సర్వీసెస్ తెలిపింది. 2030 నాటికి దేశంలోని జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల్లో 39% మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని జీసీసీల్లోనే పనిచేస్తారని కూడా ఈ నివేదిక పేర్కొంది. అప్పటికి మెట్రో నగరాల్లోని జీసీసీలు నాయకత్వం, పరిపాలన, R&D కేంద్రాలుగా పనిచేస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని జీసీసీలు స్పెషలైజ్డ్ డెలివరీ కేంద్రాలుగా పనిచేయనున్నాయి. దీంతో 2030 నాటికి ద్వితీయ, తృతీయ నగరాల్లోని జీసీసీల్లోనే 7.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని ఎన్ఎల్బి సర్వీసెస్ చెప్పుకొచ్చింది. జీసీసీలు కేవలం బ్యాకాఫీస్ కార్యకలాపాల నుండి వ్యూహాత్మక ఆవిష్కరణ కేంద్రాలుగా మారుతున్నాయి. నియామకాలు ప్రధానంగా అధిక డిమాండ్ ఉన్న ప్రత్యేక నైపుణ్యాల కోసం జరుగుతున్నాయి. వీటిలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. క్రిటికల్ హై డిమాండ్ నైపుణ్యాలు అవసరమయ్యే ఈ రంగం 79% వృద్ధి అంచనాతో అగ్రస్థానంలో ఉంది. టెక్నాలజీ, ఫైనాన్స్, తయారీ, సస్టైనబిలిటీ రంగాల్లో నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నేడు భారత్లోని కొత్త జీసీసీల్లో 80% సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ల ద్వారా డిజిటల్ రూపాంతరం సాధించడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఏఐని ఉపయోగించి కస్టమర్ సర్వీసెస్, డేటా విశ్లేషణ, నివేదికల రూపకల్పన, కోడింగ్ వంటి పనులను ఆటోమేట్ చేస్తున్నారు. చిన్న నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఉదాహరణకు డిజిటల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేయడం, రాయితీలు ఈ వృద్ధికి ఊతమిస్తున్నాయి. ఈ వివరాలు జీసీసీల వృద్ధి పట్ల సానుకూల దృక్పథాన్ని సూచిస్తున్నాయి. ఐటీ రంగంలో వృద్ధి మందగించినప్పటికీ ఈ కేంద్రాలు భారతీయ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాయి.